ఒక అబ్బాయి చనిపోయిండు. రండి రండి. ఒక అబ్బాయి చనిపోయిండు. అయితే ఈ యూనివర్సిటీ యాజమాన్యము పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. అబ్బాయి పేరు బొడ్డు శ్యామ్ చరణ్, దళిత విద్యార్థి. కాలేజీ పక్కనే ఉన్న ఒక క్వారీ నీటిలో పడిపోయి ఇద్దరు చనిపోతే అందులో వీళ్ళ పేరెంట్స్, ఈ శ్యామ్ చరణ్ వాళ్ళ పేరెంట్స్, శ్యామ్ చరణ్ చనిపోయింది అందులో పడి. నెల రోజులు అవుతుందంటే పోలీసులు కానీ యాజమాన్యం కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ మీద 2 నెలలు అవుతున్నది. ఏప్రిల్ 2వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ మనం జూన్లో ఉన్నాము, దాదాపు 2 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. దళిత సంఘాలు వీళ్ళంతా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కూడా గవర్నమెంట్లో కనీసం చలనం లేదు. మరి ఏం జరుగుతున్నది? ఎక్కడైంది యూనివర్సిటీ? ఇది ఏరియా దేశ్ముఖ్. మైక్ ఏది? దేశ్ముఖ్. ఇది కాలేజ్ కదా, ఇంజనీరింగ్ కాలేజ్. అటానమస్ ఏం కాదు కదా, ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఈయన ఎవరు? ఓనర్ ఎవరు? ఇది రత్తయ్య గారు. సిఇఓ వచ్చేసి. ఏం జరిగింది అసలు? ఇది ఏప్రిల్ 2వ తారీఖు బాబు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ బస్సులోనే యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉంటారు మీరు? నేను కుకట్పల్లిలో ఉంటాను. కుకట్పల్లి నుంచి దేశ్ముఖ్ ప్రతిరోజు 46 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ 92 km. ఓకే. సో మేము అక్కడ లావు రత్తయ్య గారు దాంట్లో వడ్లమన్నాడులో బాగుందని చెప్పి అక్కడ అడిగితే ఇక్కడ ఇచ్చారండి. అక్కడ లేవు, ఫుల్ అయిపోయినాయి సిఎస్సి, ఇక్కడ ఉండేది తీసుకోండి అని, మీకు కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ ఇచ్చారండి నాకు. ఇక్కడ ఇచ్చారు. మేము ఆ రోజు జాయిన్ అయినప్పుడు అడిగామండి, ఇవన్నీ కొండలు, ఇట్లా కాంపౌండ్ లేదు, ఇవన్నీ ఎట్లా అండి ఏంటంటే, ఇవన్నీ కూడా విత్ ఇన్ 3-4 monthsలో మీకు కట్టేస్తారండి, కొత్తగా పెట్టాము ఇక్కడ, సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వన్స్ కాలేజీ కాంపౌండ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్ళరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు మా బస్సు ఎక్కారంటే మళ్ళా మీకు ఈవినింగ్ 5:30కి మీ కుకటపల్లి దిగేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఈరోజు చూస్తే పిల్లలు నూడిల్స్ తినడానికి అని చెప్పి బయటికి తీసుకెళ్లారండి మా అబ్బాయిని. ఎవరు తీసుకెళ్లారు? అక్కడ జతిన్, మా అబ్బాయి శ్యామ్ చరణ్, అలాగే ఇంకొక 3 కుర్రాళ్ళు లోకల్ అండి, అబ్దుల్లాపూర్ మెట్టు లోకల్ కుర్రాళ్ళు, భరత్, అక్షయ్ రెడ్డి, అలాగే శ్రీమాన్ అండి. ఈ 5 కుర్రాళ్ళు బయటకు వెళ్ళారండి. ఈ 5 అందులో ఉన్న పిల్లలేనా? అందులో ఉన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు. అందులో చదువు 5 అండి. అక్కడ లోకలర్స్ ఈ 3 అండి, అక్షయ్ రెడ్డి, భరత్, శ్రీమాన్. వీళ్ళ మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగినప్పుడు పరిస్థితులు కానీ వీళ్ళు కాపాడాలి అని అంటే అందులో ఒక అతనికి భరత్ అనేవాడికి ఈత వచ్చండి. అసలు ఈత రాని మా పిల్లల్ని క్వారీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారో మాకు తెలియదండి. ఆ రోజున్న మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ క్లాస్లో ఉన్నటువంటి ఆడపిల్లలు నాకు ఫోన్ చేశారండి. అంటే ఘటన జరిగినాక ఒక 3-4 daysకి ఫోన్ చేశారు. అంకుల్ చరణ్ చాలా మంచి స్టూడెంట్, బాగా క్లాసులో టాపర్, వాడు అసలు ఎప్పుడూ బయటికి వెళ్ళడు. ఆ రోజు వెనకాల ఈపు మీద చేయి పెట్టుకుని ఇట్లా తోసుకుంటా తీసుకెళ్లారంటండి. తోసుకుంటా తీసుకెళ్లారు అంకుల్. వాడు రానన్నాడు. అక్కడికి ఆ గుమ్మం దాకా వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినా కూడా వీళ్ళు తోసుకుంటా తీసుకెళ్లారు అంకుల్. మరి ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు, కానీ ఇక్కడ కాలేజీలో అనుకోవటం అయితే మాత్రం వీళ్లే తోసేసి ఆ ఫోన్లోను వీళ్ళ బట్టలు కూడా నీళ్ళల్లో పడేశారని చెప్తున్నారండి. అక్కడ ఉన్నటువంటి క్వారీకి కాలేజీకి ఎంత దూరం? పక్కనేనండి, ఒక 500 meters. ఇప్పుడు మరి ఆ నూడిల్స్ సెంటర్ ఎక్కడ ఉందని? నూడిల్స్ ఇల్లు వెళ్ళిందేమో అది మన సెంటర్ దాకా రావాలి కదా, హైవే దాకా రావాల్సిందే. కాలేజ్ నుంచి హైవే దాకా రావాల్సింది. అవునండి. కాలేజీకి హైవేకి మధ్యలో ఈ క్వారీ ఉందా? లేదండి, కాలేజీ పక్కనే ఉందండి క్వారీ. కాలేజీ పక్కన 7 క్వారీలు ఉన్నాయండి. 7 క్వారీలు ఉన్నప్పుడు నేను అడిగానండి కాలేజీ యాజమాన్యాన్ని, 7 క్వారీలు ఉన్నప్పుడు అసలు మీరు కాంపౌండ్ వాళ్ళు లేకోకుండా మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉండదండి, సెక్యూరిటీ ఉండదండి, సీసీ కెమెరాలు ఉండవండి, బయోమెట్రిక్ ఉండదండి, మెటల్ డిటెక్టర్స్ ఉండవండి, అదేవిధంగా అక్కడ అంబులెన్స్ ఉండదండి, ఫైర్ సేఫ్టీ ఉండదండి, ఏ విధమైనటువంటి యూజీసీ గైడ్ లైన్స్ అన్నిటినీ వాళ్ళు పక్కదోవ పట్టించేసి వాళ్ళకి నచ్చినట్టుగా యథేచ్ఛగా అక్కడ కాలేజీ దందా నడుపుకుంటున్నారు. మీరు కేసు పెట్టారా? మీకు పెట్టలేదండి. నేను ఆ రోజు ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళ భువనగిరి హాస్పిటల్లో వాళ్ళు మా అక్కడ కేసు ఇచ్చేసారండి. పోస్ట్ మార్టం చేశారా? పోస్ట్ మార్టం చేశారండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంటది? ఎఫ్ఎల్సీకి ఇంకా రాలేదండి, ఎఫ్ఎస్సి రిపోర్ట్ రాలేదండి. మీరు కేసు పెడితేనే కదా మరి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. అంటే నేను కేసు పెట్టే ఇదినా అంటే వాళ్ళు నన్ను మభ్య పెట్టారండి, మేము ఏదైనా న్యాయం చేస్తామని. సిఇఓ శ్రావణ్ కుమార్ మమ్మల్ని 51 రోజులు, నెంబర్ ఉంటివ్వండి, 51 రోజులు శ్రావణ్ కుమార్ మాకు భాను గారు మీ చనిపోయిన బిడ్డలను అయితే నేను తీసుకొచ్చి ఇవ్వలేను, కానీ డెఫినెట్గా మీ కుటుంబానికి నేను, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీ కుటుంబానికి నేను, ఈయన మా బాబు అండి,
ఇద్దరు నా ఆడపిల్లలు. ఓకే ఓకే. అయితే నెంబర్ ఇవ్వండి. చనిపోయిన పిల్లలు నేను తేలేను కానండి, డెఫినెట్గా మీకు సాయం చేస్తాను అని చెప్పారండి మనకి. కానీ ఇంతవరకు ఏమైంది? ఇప్పుడు మీకేం న్యాయం చేయలేదు ఇంతవరకు? చేయలేదు సార్, చేయలేదు. ఇప్పుడు మీ చేతనైంది మీరు చేసుకోండి అంటున్నారు. 2 months తర్వాత అండి, మీ చేతనైంది మీరు చేసుకోండి. ఇప్పుడు ఈయన ఎవరైనా CEO అండి. ఓకే. బోయపాటి శ్రావణ్ కుమార్, లావు రత్తయ్య గారి అల్లుడండి ఈయన. అల్లుడు. ఫోన్లు ఎత్తడండి ఆయన. ఎత్తడా? సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీకు ఏం కావాలని, మీరు ఏం న్యాయం అడుగుతున్నారు? డిమాండ్ ఏం లేదండి, నాకులాగా వేరే కుటుంబానికి అన్యాయం జరగకూడదండి. ఈరోజు మేము గర్భశోకంతో బిడ్డని బాగొట్టుకుని ఒక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుని మేము తీసుకెళ్ళి ఆ కాలేజీలో మేము బలిచ్చినట్టుగా అయిపోయిందండి. ఈరోజు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఒక 2 నిండు ప్రాణాలు అక్కడ చనిపోతే ఆ రోజు వాళ్ళు ఎంతో. అబ్బాయి ఎవరు చనిపోయిన అబ్బాయి? గంధే జతిన్ అని చెప్పేసి వాళ్ళు ఆర్యవైశ్య కౌంటర్. అయితే వాళ్ళు బాబు 3వ తారీఖు దొరికాడు నీళ్ళల్లో నుంచి. మా అబ్బాయి 2వ తారీఖు నైట్ 8:30 సమయంలో వాళ్ళు గజ్జెత్తుగాళ్ళు వచ్చి తీశారండి. అయితే ఏంటంటే చనిపోయిన కాడ నుంచి కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయండి. నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను సార్. మీ అబ్బాయి మిస్సింగ్ అని ఫోన్ చేశారు నాకు 6:27 ఫస్ట్ కాల్ చేశారండి. 6:27 దాకా మీరు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, మా అబ్బాయి ఇదవటం ఏంటని నేను ఆ రోజు వాళ్ళ క్వశ్చన్ చేశానండి. వాళ్ళు చెప్పేది ఏంటంటేనండి, పక్కనే క్వారీ ఉందండి, ఆ క్వారీలోకి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటర్నల్ పరీక్షలు రాసి 12 గంటల సమయంలో 6 కుర్రాళ్ళు బయటకు వెళ్ళారండి. 6లో నూడిల్స్ తిన్న తర్వాత ఒక కుర్రాడు లోపలికి వచ్చేసాడండి. ఇంకా ఉన్నది 5 కుర్రాళ్ళు అండి. మా అబ్బాయి బొడ్డు శ్యామ్ చరణ్, అదేవిధంగా గంధి జతిన్, అదేవిధంగా శ్రీమాన్, భరత్, అక్షయ్ రెడ్డి. ఓకే. వీళ్ళందరూ కూడా బయట ఉన్నారండి. బయట ఉండి మా బాబుకి ఇప్పుడు ఈత రాదండి. ఈత రానప్పుడు క్వారీ దగ్గరికి ఎలా తీసుకెళ్లారో కూడా నాకు తెలియట్లేదండి. ఇప్పుడు మన కారు డ్రైవింగ్ రాకుండా మనం కారు తీయలేమండి. అదేవిధంగా ఈత రాకుండా ఆయన ఈతకి ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు. ఇప్పుడు ఏదేమైనా రాదండి అసలు. ఇప్పుడు ఫర్దర్ గా మీకు చాలా అనుమానాలు ఉన్నాయి, మిగతా పిల్లల మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరు కేసు పెట్టడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆ రోజు FIR లో వాళ్ళు అక్కడ భువనగిరి హాస్పిటల్లో 3వ తారీఖు FIR పోస్ట్ మార్టం జరిగే టైంలో వాళ్ళు పంచనామా చేసినాక ఈ FIR రాసే క్రమంలో నేను చెప్పానండి, కాలేజీలో ఇన్ని తప్పిదాలు ఉన్నాయి, ఇన్ని తప్పిదాల వల్ల కాలేజీని కూడా FIR లో మనం జాయిన్ చేయాలండి అని నేను అడిగాను SI భాస్కర్ రెడ్డిని. అడిగితే ఆయన నా మాట పట్టించుకోలేదండి. అలాగే ఈ కుర్రాళ్ళ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పాను. వాళ్ళు ఇంకేమన్నారండి, మా బాబు కూడా డ్రింక్ చేశాడు అని చెప్తున్నారండి. అసలు మా బాబుకి డ్రింక్ అలవాటే లేదండి. తను ఫస్ట్ నుంచి కూడా 10/10 స్టూడెంట్, 10th క్లాస్ నుంచి 10/10 స్టూడెంట్ అండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ 90% స్టూడెంట్ అండి. 2024 JEE మెయిన్స్ లో 63% SC రిజర్వేషన్ లో క్వాలిఫైడ్ స్టూడెంట్. అయితే మేము అతను వదిలి ఉండలేక వేరే రాష్ట్రంలో సీట్ వస్తే పంపలేక IITకి ఇక్కడ ఈ యూనివర్సిటీలో CSC జాయిన్ చేసామండి. అదేవిధంగా సేమ్ టైము 2024-25కి సంబంధించి ఇప్పుడు ఇందులో బీటెక్ చదువుతూనే KLUలో BCA చేస్తున్నాడండి, ఆన్లైన్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇలాంటి మంచి స్టూడెంట్ మీద, కష్టపడి చదువుకునే స్టూడెంట్ మీద డ్రింక్ చేశాడు, సో డ్రోనింగ్ అయింది, సెల్ఫీలు తీసుకుంటూ అదండి సెల్ఫీలు తీసుకుంటూ జారి పడిపోయారు, ఇలా రాశారండి. వాళ్ళ పేపర్లో కూడా అండి ఆ రోజు 2వ తారీఖు మనం పేపర్ కనుక April 2 పేపర్ కనుక చూసినట్టయితే వాళ్ళకి సంబంధించిన పేపర్లన్నింటిలో కూడా ప్రతిరోజు లాగానే స్టూడెంట్స్ ఇంటి వద్ద నుంచి బైక్స్ పైన వచ్చి కాలేజీ నిర్వహించుకుని, కాలేజీ నిర్వహణ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళుతూ ఆ క్వారీ దగ్గరికి వెళ్ళి స్నానానికి వెళ్ళారు, ఈత రాక మునిగిపోయారు, ఈ రకంగా ప్రచురించారండి. కానీ వాస్తవానికి ఏంటంటేనండి, మా బాబు కాలేజీ బస్సులోనే వస్తాడు, కాలేజీ బస్సులోనే వెళ్తాడండి. ఫర్ యానం వచ్చి 34,000 రూపాయలు నేను కాలేజీకి కట్టానండి. 34,000 రూపాయలు నేను కట్టి బాబుని డైలీ కాలేజీకి నేను పంపిస్తున్నానండి. మరి అలాంటిది వీళ్ళు ఈరోజు లేనిపోయిన అబద్ధాలు అబండాలు వేసి, ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ బస్ పాస్ అండి, ఇది
ఇది మా బాబు ఐడెంటిటీ కార్డ్ అండి, విజ్ఞాన్లో ఐడెంటిటీ కార్డ్ అండి. ఓకే. ఇలా నేను ప్రతి ఒక్కటి వాళ్ళని అడగటం జరిగిందండి. 22 పాయింట్లు రాసుకుని CEO శ్రావణ్ కుమార్ గారిని నేను అడిగానండి. ఇది బస్సుకు పాస్కు సంబంధించి నేను కట్టినటువంటి పేమెంట్ అండి. అలాగే ఇది వాళ్ళు తీసుకున్న అడ్మిషన్ అండి. 30 ఆగస్టులో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారండి 2024లో విజ్ఞాన్. ఓకే ఓకే ఇప్పుడు సార్ అలాగే ఆ ముందు రోజు ఆ కుర్రాళ్ళు చాటింగ్ చేశారండి మా అబ్బాయితో చాటింగ్ చేశారండి. ఏమని? వాళ్ళు అంటే వాళ్ళు యాక్చువల్గా 18% స్టూడెంట్స్ అండి. వాళ్ళు 18% అటెండెన్స్ ఉన్నటువంటి స్టూడెంట్లు. వాళ్ళు అసలు లోపలికి ఎంటర్ అవడానికి కూడా అనర్హులు. వాళ్ళు 70% ఉండాలండి ఎగ్జామ్లు రాయాలన్నా ఏది చేయాలన్నప్పుడు. ఒక్కొక్కరికి 20, 22, 80%, 18% అట్లా ఉన్నారండి. ఇట్లున్నారండి. అరే రేపు ఒక 100 రూపాయలు 100 రూపాయలు తీసుకురండి, కళ్ళు తాగుదామని పెట్టినాడు. ఆడు భరత్ అండి. వాడి మీద అనుమానం ఉందండి. ఎందుకంటే ఘటన జరగంగానే వాడు ఎస్కేప్ అండి అక్కడి నుంచి. వాడు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అనేది మాకు చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. ఓకే. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతున్నాను. అల్టిమేట్ గా అదే మీరు ఇప్పుడు ఇప్పటికే మీరు కేసు పెట్టాలి. అవును సార్. మీరు నా కేసు తీసుకోవట్లేదండి అక్కడ. తీసుకోవట్లేదండి. ఇదిగోండి సార్ నా కొడుక్కి నెంబర్ ఉందా? భాస్కర్ మీరు ఆల్రెడీ మాలమహానా నుంచి ప్రెస్ మీట్ పెట్టినారు కదా? పెట్టాము. మరి ఏం రెస్పాన్స్ ఏం లేదా? ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అంటే ఇప్పుడు అబ్బాయి చనిపోవడం ఉదయం పూట బస్సులో ఎక్కిన వ్యక్తి సాయంత్రం పూట వచ్చిన అంబులెన్స్ లా చనిపోయి విగత జీవుడు రావడం జరిగింది. ఈ విషయంలో వీళ్ళు మా దృష్టి అండి, మాకు 1 month బ్యాక్ చెప్పడం జరిగింది. కాకపోతే యాజమాన్యం కూర్చొని మాట్లాడుతున్నారంటే సరే కానివ్వండి, మీరు ఎందుకంటే దీన్ని ఇష్యూ చేసుకోవద్దులే అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ 2 months తిప్పించుకొని తిరిగి ఫస్ట్ రెస్పెక్ట్ పోయింది. ఎవడు తాగి చచ్చిపోయిన పో అని చెప్పి నువ్వు అసలు బయటకు వెళ్ళిపోని చెప్పి ఒక అంటే అవమానకరంగా మాట్లాడినప్పుడు మా దగ్గరకు రావడం జరిగింది. మేము అప్పుడు సింపుల్ గా వీళ్ళు ఏమంటారు తెలుసా? కేసే పెట్టలేదు కదండి మీరు, కేసే పెట్టలేదు కదండి. దీన్ని మొత్తం అంటే పోలీసు కూడా దీన్ని సైడ్ ట్రాక్ చేసినట్టు క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు అందుకనే రీసెంట్ 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టినాం. సిపి గారి టైం కోసం పోతే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి వీళ్ళు మేము సిఐ గారితో కూడా కలవాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే కంప్లైంట్ చేయాలని చెప్పి. ఓకే. SC/ST కమిషన్ కూడా బక్కి ఓకే. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు రాలేదు. వీళ్ళు 18 days తర్వాత శాంపిల్స్ పంపించినట్టు. ఓకే. ఏరియా హాస్పిటల్ పోస్ట్ మార్టం 3వ తారీఖు జరిగిందండి. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు చేసి మా బాబుని ఇచ్చారు. మీతో మాట్లాడాడమ్మా? వాళ్ళ చాటింగ్ వేరే వాళ్ళతో చాట్ చేస్తున్న దాంట్లో కొంత ఏమైనా మీ అబ్బాయి ఏమైనా వాళ్ళ ట్రాప్లో ఏమైనా పడిపోయాడా? వాళ్ళ ట్రాప్లో అండి మా బాబుకి ఫ్రెండ్షిప్ చాలా తక్కువ అండి. ఓకే. స్కూల్కి వెళ్ళడం రావడం తప్పించి కాలేజీకి వెళ్ళడం రావడం, ఫ్రెండ్స్లో తిరగటాలు, ఈ బైక్ మీద షికార్లు చేయటాలు అలాంటివన్నీ ఏమి ఉండవండి. ఓకే. మా బాబు ఇందులోనే చదువుతానే వేరే యూనివర్సిటీలో KLUలో మళ్ళీ BCA చేస్తున్నాడు. వాడి ఇంటికి వచ్చి కామ్ గోయింగే మాకు కామ్ గోయింగ్ చదువుకుంటాడు, బయటికి రాడు. షికార్లు చేయటాలు, ఇవి సరదాగా తిరగటాలు ఏమి ఉండవండి, చదువుకుంటాడు. అలాంటిది ఆ రోజు మరి ఎట్లా ఎందుకు తీసుకెళ్లారు బయటికి, ఏం జరిగింది అనేది ఇంతవరకు మాకు తెలియదు. ఏం చేశారు అనేది కూడా మాకు అర్థం కాదు. మీకు మిస్ కాల్స్ గాని అట్లా ఫోన్ చేయడం అట్లాంటిది ఏమైనా చేశాడు? కాలేజీకి వెళ్ళాడు మళ్ళీ ఫోన్ ఏం లేదు? లేదండి. సిగ్నల్స్ ఉండవండి, టవర్ ఉండదు. ఏ రోజు కాలేజీకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళారని ఏ రోజు చెప్పలేదు. ఆ రోజే ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్లారంటండి వాళ్ళు. బయటికి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళింది లేదని చెప్తున్నారు స్టూడెంట్స్. అక్కడ మేము కాలేజీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అడిగితే శ్యామ్ చరణ్ చాలా ఒబీడియంట్, చాలా స్టూడెంట్ అండి, మంచి చూసినట్టయితే సార్ ఇది కాలేజీ వాళ్ళు నాకు పంపించారు. ఓకే. ఇది ఎప్పుడు పంపించారంటే మార్చి 12వ తారీఖు. హలో సార్, నమస్తే అండి. నా పేరు రఘు, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. హలో సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్. ఒక చిన్న ఇష్యూ మీద మన దగ్గరికి వచ్చినారు బాధితులు. ఇప్పుడు విజ్ఞాన్ కాలేజీలో ఒక అబ్బాయి చనిపోయినాడు, 2 అబ్బాయిలు చనిపోయినారు కదా సార్. శ్యామ్ చరణ్ అండ్ ఇంకొక జతిన్ అనే అబ్బాయి క్వారీలో పడి చనిపోయినారు అన్నది. హలో యా ఇది ఏంటి సార్? ఇది అల్టిమేట్ గా మీ విచారణలో తేలింది ఏంటి సార్? ఇప్పుడు ఇంకా మాకు అఫీషియల్ రిపోర్ట్ రాలేదు, వస్తే మాకు ఫైండ్ అవుట్ అవుతుంది అసలు యాక్చువల్ కాజ్ ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే 3 పిల్లల మీద మాకు అనుమానం ఉంది అన్నది ఒకటి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్ 3 పిల్లలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కూడా మాట్లాడవచ్చు. అదర్వైజ్ మేము మాట్లాడేయమంటే మేమైనా కూడా పిలిపించి. ఇప్పుడు కాలేజ్ మీద కూడా కేసు బుక్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఆ కాలేజ్ యాజమాన్యం కూడా తప్పు కదా. అక్కడ
మెయిన్ గేట్ లేదంటున్నారు, క్వారీల పక్కనే ఉన్నది, కాంపౌండ్ వాల్ లేదు. మరి కాలేజ్ యాజమాన్యం మీద కూడా కేసు బుక్ చేయాలి కదా. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వ, వాళ్ళు ఏమంటున్నారట, మీరు నచ్చింది చేసుకోపోండి అని అంటున్నారట. అది మాకు తెలియదు, వాళ్ళనే వర్షన్ అయితే తెలియదు, కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది మా తరఫు నుంచి, దానికి కంపల్సరీ ఏది ఉంటుంది చేస్తాం. అది అంటే ఎప్పుడు వస్తుంది సార్ ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్? ఇప్పుడు దానికి సీరియల్ ఉంటుంది, ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం ఒకటే సీరియల్ ఉంటుంది, మాక్సిమం అది వచ్చేస్తుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఇదేమైంది సార్ మన పోస్ట్ మార్టం రిపోర్ట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే దాని బేసిస్ మీదనే పిఎంఈ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ మీద కూడా నేను అంటున్నది అంటే ప్రాథమిక సమాచారంతో వాళ్ళ మీద కేసు ఇమీడియట్గా ఫైల్ చేయాలి కదా సార్ అంటున్నా. ఇప్పుడు 2 ప్రాణాలు పోయినాయి కదా, కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టు కనబడుతున్నది క్లియర్గా. సార్ ఆల్రెడీ కేసు అయిన తర్వాతనే పోస్ట్ మార్టం ఇవన్నీ చేసి పంపించడం, దానికి నెక్స్ట్ వచ్చే రిపోర్ట్ మీద అనాలిసిస్ రివ్యూ అయితే మేము నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సో పోలీసులు చెప్పే వర్షన్ పోలీసులు చెప్తున్నారు. అసలు ఇట్లాంటి కాలేజీలకు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు? ఫస్ట్ థింగ్, ప్రహరీ గోడలు లేకుండా వాడు ఏ రకంగా కాలేజ్ ఇది చేస్తాడు? ఆ క్వారీలు కూడా నాకు తెలిసి మొత్తం అనాథరైజ్డ్ ఇల్లీగల్ క్వారీసే అయి ఉంటాయి, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కడే లేదు. మనం ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు సార్, ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. మా బాబుకి చాలా భయం సార్, మాకు చెప్పకుండా కానీ నాకు ఏ రోజు చెప్పకుండా బయటికి కూడా వెళ్ళాడు సార్. పర్మిషన్ తీసుకునే ఒక అరగంట బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకునే వెళ్తాడు. అట్లాంటిది ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా నా బాబు భయపడి బయటికి వెళ్ళేవాడు కాదు సార్. సెక్యూరిటీ, ఫర్దర్ సెక్యూరిటీ మంచిగా ప్రాపర్గా ఉన్నా కానీ నా బిడ్డ చూస్తారేమని భయపడి బయటికి వెళ్ళేవాడు కాదు సార్. ఒక్కడ సరైన భద్రత లేదు సార్ ఆ కాలేజీలో. ఆ భద్రత లేని లోపం వల్ల ఈరోజు నా బిడ్డ అసలు బాసాడు సార్. మేము వెళ్ళి కాలేజీకి 2 నెలల నుంచి మేము కాలేజీ చుట్టూ తిరుగుతున్నాం, మాకు ఏమీ స్పందించలేదు. మా బాధను, వాళ్ళ గర్భశోకాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సార్. ఒక్కగానొక్క కొడుకు సార్, చిన్నప్పటి నుంచి క్లాస్ టాపరు, మెరిట్ స్టూడెంట్, స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాడికి ఏ రోజు బ్యాడ్ రిమార్క్, స్కూల్ ఏ రోజు కొన్ని చిన్న బ్యాడ్ రిమార్క్ కూడా లేదు సార్. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, వాడు చదివింది వెళ్ళినా వాడి గురించి చెప్తారు సార్. అట్లాంటిది ఈ కాలేజీలో నా బిడ్డను చేర్చి ఇప్పుడు అక్కడ ఏం లేవు, వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రశ్నలు ఏవైతే ఆ రోజు నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీ నా బిడ్డను పొట్టను పెట్టుకుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ కూడా 6th ఫ్లోర్ కడుతున్నారు, మొత్తం సెంటరింగ్ ఇంటికి అంతా ఉంది, ఐరన్ తోటి కింద పిల్లలు పోతా ఉంటారు, అంటే సేఫ్టీ కూడా లేదండి పరిస్థితి. సో ఇట్లాంటి కాలేజీలని ఇప్పుడు రేపు జరగబోయే కౌన్సిలింగ్ లో కూడా బహిష్కరించాలి. పేరెంట్స్ కూడా దయచేసి మీరు అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా దయచేసి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అన్ని క్వారీలు ఉండి కనీసం ప్రహరీ కూడా లేకపోతే, వాళ్ళకి సరైన బిడ్డలకు ఫస్ట్ ఇయర్ సార్ సీసీ కెమెరాలు కూడా లేకపోతే ఏం కాలేజ్ అది? ఎంత ఘోరం ఇది! ఇప్పటికే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని అంటే అసలు ఎవడి నువ్వు, ఎక్కడి కథ? సో ఇది మొత్తం ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజీల మాఫియా. ఈ మాఫియాకి అన్ని పోలీస్ స్టేషన్లకు, లేకపోతే ఆయా పరిధిలో ఉన్న స్టేషన్లకి, లేకపోతే ఆయా పరిధిలో ఉన్న నాయకులకి ఎవ్రీ మంత్ వెళ్ళాల్సిందే, ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంది. ఇక వారి మీద కేసు ఎక్కడిది, కథ ఎక్కడిది. అందుకే వీళ్ళ పట్ల అంత 2 నెలలుగా వాళ్ళ బిడ్డకి న్యాయం జరగాలని తిరుగుతున్నారు. సో తక్షణం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి కాలేజీల పర్మిషన్స్ ఇమీడియట్గా రద్దు చేయాలి. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.